రాయలసీమలో లా అండ్ ఆర్డర్ పైన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా పట్టింపు లేదు. ఇంకా చెప్పాలంటే రాయలసీమలో ఎప్పుడు ముఠా కక్షలు, ఈ ఫ్యాక్షన్ గొడవలు కంటిన్యూ కావాలి అన్న విధంగానే తెలుగుదేశం పార్టీ వైఖరి ఉంటుంది. రాయలసీమలో కొట్టుకు తెస్తూ ఉంటే నాయకులంతా ఫ్యాక్షనిజంలో గొడవల్లో ఉంటే ఆ ప్రాంతం అంతా అలాంటిది, ఆ ప్రాంతం నుండి వచ్చిన నాయకులంతా అలాంటి వాళ్ళు అంటూ ఒక ముద్ర వేసి రాజకీయంగా కూడా లబ్ధి పొందొచ్చు అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచనగానే కనిపిస్తూ ఉంటుంది. రాయలసీమ ప్రాంతం మీద ఎప్పుడు ఒక నెగిటివ్ షేడ్ ఉండాలి అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచన. పులివెందల్లో కొన్ని దశాబ్దాలుగా పులివెందల రాజకీయం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడా గొడవలు లేవు. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు పులివెందల్లో డైరెక్ట్ గా ఫ్యాక్షన్ రగిలించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. గ్రామాల్లో చిచ్చురా చేస్తూ ఉన్నారు. తన స్వార్థం కోసమా లేకుంటే ఇలా చేస్తే చంద్రబాబు నాయుడు ఒక పదవి ఏదైనా ఇస్తారే అని అనుకుంటున్నారేమో కానీ ఈ మొత్తం ఆటలో బీటెక్ రవి కీలక పావుగా మారుతున్నారు. ఆయనే స్వయంగా పులివెందల జెడ్పీటీసీ నుంచి తన సతీమణి బరిలోనికి దింపారు. ఇక్కడ పులివెందల్లో గెలవడం అసాధ్యమని తెలిసి కూడా పోలీస్ బలగాన్ని, అధికార బలాన్ని, డబ్బు బలాన్ని, రాజకీయ పెద్దల, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల అండని ఇవన్నీ చూసుకొని ఆయన ఇక్కడ పెద్ద ప్రయోగం చేస్తూ ఉన్నారు. పులివెందల్లో మీరు గెలవాలి అన్నదే మీ ఉద్దేశం అయితే కుప్పంలో ఓడిపోయినందుకు ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలి అని మీరు అనుకుంటూ ఉంటే ప్రచారం చేయండి, ప్రజల్ని మెప్పించండి, కావాలంటే ప్రజలకు విచ్చలవిడిగా డబ్బులు కూడా పంచుకోండి, అయినా సరే మేము గెలిచి చూపిస్తాం, అలాంటి అన్ని ప్రయత్నాలు చేసుకోండి. కానీ ఈ గొడవలు పెట్టడం ఏంటి, గ్రామాల్లో చిచ్చు రాజేయడం ఏంటని సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. 1924 ఎన్నికల్లో కూడా ఎక్కడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఫలానా బూత్ లో రిగ్గింగ్ జరిగిందనో లేకుంటే అక్రమాలు జరిగాయనో కనీసం రీపోలింగ్ పెట్టాలన్న విజ్ఞప్తి కూడా రాలేదు. అంటే చాలా కాలంగా పులివెందల్లో అసెంబ్లీ, పార్లమెంట్ అన్ని ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నది దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతోంది. బహుశా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి అనుకుంటున్న ఈ రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న నాయకులు అదొక చేతగానితనంగా చూస్తూ ఉన్నారేమో అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళన కలిగించేవే. పోలీసుల వ్యవహార శైలిపైన కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఒకే బృందం, ఒకే గ్యాంగ్ నిన్న 2 వైసీపీ నాయకుల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అదే గ్యాంగ్ సమ్మెట్లు, సుత్తులు, రాడ్లు, కర్రలు, పెట్రోల్ సీసాలు తీసుకొని స్వైర విహారం చేస్తూ ఈరోజు మళ్ళీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన, వేల్పుల రాము పైన దాడి చేశారు. కార్ని దాదాపు కాల్చిపడేసేందుకు, ఎమ్మెల్సీ కార్ని తగలబెట్టేందుకు పెట్రోల్ కూడా చల్లారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉంటే మేము చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం అంటున్నారే కానీ ఎక్కడా కూడా ఈ గ్యాంగ్ ఇప్పటికీ కూడా గ్రామాల్లో తిరుగుతూనే ఉంది. వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయడం లేదు. వైసీపీ నాయకులు వెళ్తూ ఉంటే ఏ వైసీపీ నాయకులను అయితే టార్గెట్ చేస్తారో వాళ్ళ వాహనాలకు ఎదురుగా వెళ్ళి వీళ్ళ వాహనాలను అడ్డు పెట్టడం, దిగడంలోనే ఇక మాటలు కూడా లేకుండా రాడ్లు, రాళ్ళు, సమ్మెట్లతో దాడి చేయడం, పెట్రోల్ చల్లడం లాంటి చేస్తూ ఉంటే, ఇంత స్వైర విహారం చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా పులివెందుల్లో అన్ని పార్టీల వాళ్ళు ప్రశాంతంగా ఎవరి ఓటింగ్ వాళ్ళు వేసుకొని ఎన్నికలు జరుపుకుంటూ ఉన్నారు. ఇలాంటి చోట ఒకరిద్దరి పదవుల కోసం, స్వార్థం కోసం గ్రామాల్లో ఇంత స్వైర విహారం చేస్తూ దాడులకు, భౌతిక దాడుల వరకు వెళ్తే రేపు పొద్దున ప్రభుత్వం మారితే పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల పరిస్థితి ఏంటన్నది పులివెందుల్లో ఉంటున్న ఈ బీటెక్ రవి ఏతర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి విజ్ఞతతో. జగన్మోహన్ రెడ్డికి కూడా మనము గత 5 ఏళ్లలో చేసిన ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయం తప్పు, ఎవరికి ఎలా రాజకీయం చేయాలో అలాగే చేయాలి అని జగన్మోహన్ రెడ్డికి నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? సో మొత్తం మీద అయితే ఈ పరిణామాలు ఎవరికీ మంచిది కాదు. గెలిచినా ఓడినా ప్రశాంతంగా రాజకీయాలు చేసుకుంటే 4 కాలాల పాటు ఉంటారు. కానీ ఈ గొడవలు, ఈ ఫ్యాక్షన్, ఈ దాడులు, ప్రతీకార దాడులు ఇవన్నీ చేస్తే అగ్రనాయకత్వం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళు, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళకి ఎప్పటికైనా ఇది మళ్ళీ మెడకు చుట్టుకుంటుంది. అది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి.